ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వైసీపీ పార్టీ నుండి 45, 50, 48, 47, 49 మరియు కొత్తపట్నం మండలం రెడ్డిపాలెం నుండి వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా కోలాహలంగా మారిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం బైక్ ర్యాలీతో జై డీజే అనే నినాదాలతో మారుమ్రోగిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇటీవల వైసీపీ నుండి టీడీపీలో చేరిన సీనియర్ వైసీపీ నాయకుడు నుసుం చెన్నయ్య ఆధ్వర్యంలో 45, 50, 48, 47, 49 డివిజన్కు సంబంధించి 120 మంది వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరియు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పట్టణం గ్రామ పార్టీ అధ్యక్షుడు సింగిరి శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైసీపీ పార్టీకి వీడి పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. నాటి పాలకులు పరిపాలించిన తీరు, అభివృద్ధన్న మాట ఎక్కడ కనబడలేదు.
జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచినంక నేడు ఒంగోలు అభివృద్ధి ఎంతో జరిగని చూడు. మాటిస్తే తప్పనోడు వెనుకంజా వేయనోడు, మాటిస్తే తప్పనోడు వెనుకంజా వేయనోడు. నమ్మున్న నాయకుడమ్మా జనార్దన్ అన్న పేదవాళ్ళ తోడు నీడరా. నమ్మున్న నాయకుడమ్మా జనార్దన్ అన్న పేదవాళ్ళ తోడు నీడరా. అగో కార్యకర్తలండగుంటడు జనార్దన్ అన్న కనురెప్పగా చూసుకుంటాడు. కార్యకర్తలండగుంటడు జనార్దన్ అన్న కనురెప్పగా చూసుకుంటాడు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. సూరారెడ్డిపాలెము, మొటుమాల, పొందూరు, త్రోవగుంట, కరవది, మద్రాసు, కలకత్తా వైపు రోడ్ల అభివృద్ధిని చేయించెను మన అన్న. ఒంగోలు అభివృద్ధికి నాంది మన రోడ్లన్న. కారు మంచి తముకల మొటుమాల వంతనేసే, కారు మంచి తముకల మొటుమాల వంతనేసే. కొత్తపట్నం నల్లబాగుపై జనార్దన్ అన్న వంతెన నిర్మించినాడురా. కొత్తపట్నం నల్లబాగుపై జనార్దన్ అన్న వంతెన నిర్మించినాడురా. గమల్లపాలెం మోటుమాలకు ఓయన్నలార డబుల్ రోడ్డు వేయించిండు. గమల్లపాలెం మోటుమాలకు ఓయన్నలార డబుల్ రోడ్డు వేయించిండు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. చదువుకునే పిల్లలకు వసతి గృహాలు కట్టించే, తాగునీటి కోసమన్న ఆర్వో ప్లాంటు వేయించే. రైతుల బాధ చూసి మారుమూల గ్రామాలకు కోతలేని కరెంటు రైతులకు అందించే. కరెంటును ఆదా చేసే ఎల్ఈడి బల్బులిచ్చే, కరెంటును ఆదా చేసే ఎల్ఈడి బల్బులిచ్చే. అదనపు ట్రాన్స్ఫర్లు తెచ్చెను మన రైతులకు, సబ్ స్టేషన్లు గట్టించే. అదనపు ట్రాన్స్ఫర్లు తెచ్చెను మన రైతులకు, సబ్ స్టేషన్లు గట్టించే. అగో జీవితాల్లో వెలుగు నింపెను, రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను అన్నా. జీవితాల్లో వెలుగు నింపెను, రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. అంగన్వాడి పంచాయతీ భవనాలను నిర్మించే, తుఫాన్ షెల్టర్, శ్రీ శక్తి, గోపాల్ మిత్ర భవనాలు. సైక్లోన్ షిప్ ల్యాండింగ్ సెంటర్లు స్థాపించే, పేదవారందరికీ ఉపాధి హామీ కల్పించే. అర్హులైన పేదోళ్లకు 6 లక్షల ఇండ్లిచ్చే, అర్హులైన పేదోళ్లకు 6 లక్షల ఇండ్లిచ్చే. అగా అభివృద్ధికి మారు పేరురా జనార్దన్ అన్న అందరికీ అయిన వాడురా. అభివృద్ధికి మారు పేరురా జనార్దన్ అన్న అందరికీ అయిన వాడురా. అన్నా కార్యకర్తలండగుంటడు జనార్దన్ అన్న, కలుపుగోలు మనస్తత్వము. కార్యకర్తలండగుంటడు జనార్దన్ అన్న, కలుపుగోలు మనస్తత్వము. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధి
అభివృద్ధిని చేయ ముందు నడిచెను. పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు. నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలాల జనార్దన్కు ఎదురేముంది. అడెల్లో వెనక సాధారణ మాజీ అధ్యక్షుని ముస్లిం చెన్నయ్య నేను 100 మంది పార్టీలో 50 డివిజన్లో 40 మంది అలా మీరు ఆపడానా మళ్ళీ చెప్పు పెద్దగా పేరు ముస్లిం చెన్నయ్య 47 డివిజన్ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు నేను ఇలా పార్టీలో 130 మంది దాకా చేర్చాను 50 డివిజన్లో 50 మంది 4-5 డివిజన్లో మొత్తం కవర్ అయ్యారు మొత్తం 120 మంది జనార్దన్ గారి అభివృద్ధి చూసి పోయినసారి ఆ డివిజన్లో నేను 47 డివిజన్లో 2,90,00,000 వస్తువులు తెప్పించాను ఇప్పుడు ఆ డివిజన్లో వాయిస్ వాళ్ళకు కూడా ఇప్పుడు దాకా వైసీపీ వాళ్ళు చేసిందే లేదు అందుకని మా పార్టీలో చేరారు నేను చేర్చాను. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఒంగోలు పట్టణ కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి పట్టణ పార్టీ అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వర ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్యవైశ్య యోజన సంఘం ఉపాధ్యక్షుడిగా తెలుగు యువత నాయకుడు పల్లపోతు దుర్గాప్రసాద్ నాని అధికారికంగా నియమించడం జరిగింది. వారిని మరెన్నో పదవులు పొందాలని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘన సత్కారం నిర్వహించారు. మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ధన్యవాదాలు. ఈరోజు మన నగర కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఈ నగర కమిటీ మీటింగ్లో మన కమిటీలో ఉన్న కోశాధికారి పల్లపోతు దుర్గాప్రసాద్,
ఉరఫ్ నాని స్టేట్ ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికై ఉన్నారు. నిన్న కర్నూలులో వాళ్ళ సంఘం తరపున నాని గారిని ఎన్నుకోవటం జరిగింది. మన కమిటీ సభ్యుడికి అలాంటి గొప్ప అవకాశం వచ్చిన సందర్భంగా మనందరూ తరపున ఒక చిరు సత్కారం మనందరం కలిసి చేయాలని ఇప్పుడు ఉదయం మన నగరాధ్యక్షులు వారు ఈ మాట చెప్పడం జరిగింది. అందుకని ఇమ్మీడియట్లీ ఈ మీటింగ్లోనే మనందరి తరపున ఒక చిన్న సత్కారం చేద్దాం. ముందుగా నగర తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం మన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే నగర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులకి కొన్ని బూతులు బాధ్యతలు అప్పచెప్పాం, వారు ఆ బూతులకు సంబంధించి ఆ బూతుల్లో సూపర్ 6 కానీ మన ప్రీతం నాయకులు ఒంగోలు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ రామచంద్ర జనార్దన్ గారి హయాంలో ప్రతి డివిజన్లో చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ ఆ పాంప్లెట్ కరపత్రాన్ని ప్రజలు చేరవేయటం, రేపు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనం ఒంగోలు నగరానికి ఏం చేయాలనేది, ఒంగోలు నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి తీసుకెళ్లాలనే అంశాల మీద ఒక కరపత్రం రూపంలో ప్రతి ఇంటికి చేర్చడం, ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీలో కొంత దూరంగా ఉండే కుటుంబ సభ్యుల్ని మళ్ళీ దగ్గర తీసుకోవటం, మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతి గడపలో తీసుకోవటం, ఒక 40 రోజుల పాటు యజ్ఞంలాగా చేయాలని చెప్పని గత సమావేశంలో నిర్ణయించుకున్నాం. దానికి అనుగుణంగానే మన ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యుడు వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యతల్ని చక్కగా నెరవేర్తిస్తున్నారు. వారందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఉద్దేశం ఒకటే, ఈ సమావేశం ద్వారా రామచంద్ర జనార్దన్ గెలుపు మన ధ్యేయంగా పనిచేయాలని చెప్పని, ఆయన గెలిచే వరకు మనం నిద్రాహారం మాని కృతనిశ్చయంతో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మా మిత్రుడు, మా సోదరుడే మా తెలుగుదేశం పార్టీ నగర కోశాధికారి మన పల్లపోటు దుర్గాప్రసాద్ నానిని వాళ్ళ ఆర్యవైశ్య రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా మన నగర కమిటీ సభ్యుల ద్వారా చిన్న సత్కారం చేయడం. కుర్చీలు తీసి కానీ వాసు పోటు పో, నువ్వు అటు పో పోకే ఇచ్చా అక్కడికి. కానీ అయిపోయింది కదా, ఇచ్చేసేయండి, వదిలే ఇలా కానీ చేసేవాళ్ళు ఇలా పట్టు, ఇట్లా పట్టుకో. చంద్ర ముందర రారా. ఓకే నెక్స్ట్ బాబా చూడండి. ఓకే వెనక్కి జరగండి, ఆ అవతల అవపడద్దు. ఓకే అక్కడ మారండి ఒకే యాంగిల్లో పట్టుకుంటున్నారు. ఓకే ఓకే కర్నూలులో ఏపీ స్టేట్ ఆర్యవైశ్య యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దానికి అందరికీ కృతజ్ఞతలు. ఇవాళ మా తెలుగుదేశం పార్టీ నగర కమిటీ సభ్యులందరూ ఆ సందర్భంగా నాకు చిరు సత్కారం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి అన్ని రకాలుగా ముందుంటామని చెప్పి తెలియజేస్తాం.